మేడారం జాతర నేపథ్యంలో వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. బస్టాండ్ను తాత్కాలికంగా వెంకట్రామ జంక్షన్ కు మార్చారు. ఆ సమాచారం తెలియక బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న ప్రైవేటు వాహనదారులు ప్రయాణికులను అధిక ఛార్జీలతో దోచుకుంటున్నారు. ఆర్టీసీ అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే ఈ ఇబ్బందులు తప్పేవని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతరకి ముందే ఎదురవుతున్న బస్సుల సమస్యలపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. మేడారం జాతర మీద వరంగల్లో భక్తులైతే ఇక్కట్లు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం అయితే వరంగల్లో ఉంది. ముఖ్యంగా వరంగల్ గ్రేటర్ నగరంలో ట్రై సిటీలో ఉన్నటువంటి లోకల్ బస్సులతో పాటు వివిధ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి భక్తులు ప్రయాణికులు అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే తాత్కాలిక బస్టాండ్ను ఏర్పాటు చేసే ప్రక్రియలో అటు అధికార యంత్రాంగం ఉంది, మరోవైపు బస్సులకు కేర్ ఆఫ్ పాయింట్ అడ్రస్ లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒకవైపు మేడారం జాతర, మరోవైపు ఇతరత ప్రాంతాలకు వెళ్ళినటువంటి భక్తులు మనతో ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనం వెంకటరామ జంక్షన్ వద్ద బస్సుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, అసలు ఉన్నాయి ఇక్కడ బస్సు సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి అనుకోవచ్చు? మేము వరంగల్ స్టేషన్ నుంచి దిగిన కాడ నుంచి బస్ స్టాండ్ ఎక్కడ అడుగుతున్నాం. అక్కడ ముందు అని చెప్పుకుంటూ వచ్చారు. చివరికి వెంకటరామ స్టేజ్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడికి చూస్తే ఒక్క బస్సు కూడా లేదు. వచ్చేసి 1 అవర్ అవుతుంది. వెయిట్ చేస్తున్నాం బస్సుల కోసం వెయిట్ చేస్తున్నాం. మేడారం జాతరకు వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ కలిసి వచ్చాము. మేము వచ్చి గంటన్నర అవుతుంది. ఇంతవరకు ఏం బస్సు లేదు, ఏం లేదు, బస్సు సౌకర్యం లేదు. మాకు చాలా టైం అవుతుంది. అందుకని గవర్నమెంట్ మా మీద దయచేసి గవర్నమెంట్ బస్సులు ప్రైవేట్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేయబట్టి? గంటన్నర బస్సులు లేవు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేడారం వెళ్ళాలి. కూడా కొంతమంది ఇక్కడ ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకంటే మేడారం జాతర వెళ్ళాలంటే బస్సు ప్రయాణమే సురక్షితం అని చెప్పి ఒకవైపు ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. ఇదే వరంగల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని విలేజ్ల నుంచి కూడా ఈ సెంటర్కే చేరుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ నుంచి మేడారం వెళ్ళాలంటే ఇక్కడ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సు ప్రయాణం కొనసాగించాలన్నా కానీ బస్సు ఎక్కలేని పరిస్థితి అయితే భక్తులకు ఉన్నది. అది ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే దాదాపుగా 4000 పైచిలుకు బస్సులను మేడారానికి ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. దాని నేపథ్యంలో ప్రత్యేక బస్సులతో పాటు రెగ్యులర్గా తిరిగేటువంటి రూట్ బస్సులు కూడా తక్కువ అయిపోయినాయి. దీంతో ఒక్కసారిగా భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇక్కడ మర్చుకుందాం. చెప్పండి, వరంగల్ ఉన్నటువంటి బస్ స్టాండ్ను ఇక్కడ మార్చారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మస్తు ఇబ్బంది ఉన్నాయి సారు. ఇప్పుడు అక్కడ బస్ స్టాండ్ ఒక కాడ మనసులో ఒక కాడ ఎంత ఇబ్బంది అవుతుంది. బస్ స్టాండ్ కాడ పెడితే మంచిగా ఎక్కి ఎటు పెట్టాలి ఆడ పోతాం కదా. ఎమ్లాడ పెట్టాలి, మేడారం పెట్టాలి, అందరూ ఈ అడవిలో తోలి జనం చూడి పరిస్థితి ఏంది, కష్టమైంది. నీళ్లు లేవు, నుప్పులు లేవు. బస్సుకు వచ్చినట్టయినా మళ్ళీ బస్సు దొరుకుతలేదా? బస్ స్టాండ్ ఒక కాడ, జనం ఒక కాడ. ఈ అడవిలో తోలి ఏమి లాభం? మేము ఎటు పోవాలి? ఇప్పుడు మేము ఏమలాడ పోవాలి. ఓ బస్సు లేదు, ఏం లేదు. ఇప్పుడు గంట చెప్పాము మేము చూడబట్టి. ఏం చేయాలి? బస్ స్టాండ్ ఒక కాడ పెట్టిండు, జనం ఒక కాడ దింపిల్లు. బస్సులు అందాక పోనితలేదు, ఇన్నే దింపిల్లు. మేము నర్సంపేట నుంచి వచ్చినాం. ఇప్పుడు ఏమలాడ పోవాలి? అక్కడ బస్ స్టాండ్ అక్కడ నుంచి ఆడ లేవు సారు, నడిచి వచ్చినాం. ఇన్నే దింపిండి, ఆడ పోనితలేడు. మళ్ళీ ఇప్పుడు మేము ఎడిపోవాలి. ఇప్పుడు ఎడిపోకుండా అవుతుంది. అసలు ఇట్లాంటి బస్ స్టాండ్ అక్కడ ఉండేది, అక్కడ బస్ స్టాండ్ పక్కకు తొలగించిల్లు. ఆ తర్వాత మీకు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. మరి ఎట్లా దీన్ని ఎలా చేద్దాం? ఆగం అవుతాను సార్. దీన్ని ఎవరైనా మీరు ప్రభుత్వం మంచిగా ఏర్పాటు చేసి సౌకర్యం చేయండి సారు. మేము ఎట్లా పోవాలి? ఇప్పుడు ఎంతసేపు మీరు వెయిట్ చేయబట్టి? అక్క స్టేషన్ నుంచి నడిచి వచ్చినాం. ఇక్కడ బస్సులు లేవు, ఇక్కడ నీళ్ళ తలం లేదు, ఏం లేదు. ఈ జనం అంతా ఏంది కొట్లాడుకొని రావన్నా? మరి బతుకుడా చెమటలు పోతున్నాయి. ముసలోళ్ళు ముడుగళ్ళు నడిచి వచ్చే పైసలు లేక, మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళ బస్సులు లేక మరి ఏం చేస్తుడు మనుషులు? ఏం చేస్తుడు? ఇదేనా? చెప్పండి. స్టేషన్ నుంచి ఇక్కడికి 20 తీసుకున్నాడు. మళ్ళీ ఇక్కడ నుంచి హన్మకొండ 30 రూపాయలు అంటాడు. ఇక్కడ కరీంనగర్ బస్ వస్తుందని ఒక ఆపిండు, ఇక్కడ 20 తీసుకున్నాడు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి హన్మకొండ మళ్ళీ 30 అంటాడు. అంటే 50 రూపాయలు పెట్టుకొని పోవాలి. అసలు డైరెక్ట్ పోతే 50 రూపాయలు 30 రూపాయలు పోతాం. అది లేదు. ఇక్కడ ఏ బస్సు ఆగుద్దో కూడా చెప్పేటోళ్ళు దిక్కులేదు. ఇట్లా జనాలందరినీ చంపుతున్నారు. ఎక్కడ వరంగల్ స్టేషన్ దిగి ఎక్కడికి వచ్చినాం? ఇక్కడ దాకా 70 ఏళ్ళు 74 ఏళ్ళు ఇలాంటి ముసలిని బాధ పెడితే ఏమొస్తాను? ఎవరిది అనుకోవచ్చు? ఇక తప్పు అంటే చేసేవాడిదే తప్పు, పని చేసేవాడితే తప్పు. ఎవడన్నా ఏం చెప్తాం? చేసేవాడిదే తప్పు. చెప్పండి. బస్సులు ముందు ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలి. ఇది చెప్పకుండా మీరు అక్కడికి మేము ఆటో మాట్లాడుకొని అక్కడికి వచ్చారు. అక్కడి నుంచి 20 రూపాయలు బస్సు ఆటో కిరాయి వాళ్ళు తీసుకుంటున్నారు. మేము వచ్చి ఇక్కడ అర్ధ గంట సేపు అవుతుంది. ఇంతవరకు బస్సులు లేవు, ఏం లేవు. ఇలాంటి ప్రభుత్వం ఎందుకు ఉండేందుకు లేకేందుకు?
కేసీఆర్ జాతర కోసం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నారు. చేసిండ్రు. మేడారం కోసం ప్రత్యేక బస్సులు చేస్తాను వాళ్ళు అన్నారు. మరమ్మతులు కానీ ఎవరు ఇన్ఫర్మేషన్ లేదు, పేపర్కి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మేము అక్కడికి పోయినాక మాకు ఇక్కడ తెలిసింది అక్కడి నుంచి 20 రూపాయలు ఆటో. ఏంది ఇక్కడి నుంచి ఇక్కడికి? మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది నాకు అర్థం అవుతుంది. రైట్, ఈ విధంగా చెప్తున్నారు. ప్రధానంగా మేడారంకు అదేవిధంగా ఇతరత్ర రద్దీకి వెళ్ళేటువంటి ప్రయాణికులు అయితే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. మనతో మరికొంతమంది ఉన్నారు. వేములవాడకి వెళ్తున్నటువంటి భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సుల కోసం. బస్ స్టాండ్ తీసేసి హన్మకొండకు వెళ్ళాలంటారు, ఇక్కడ ఉన్నాయి అంటారు. అక్కడ ఎవ్వరు సమాధానం చెప్పేటోళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. బస్ స్టాండ్ తీసేసిన కాంచి చాలామంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఒక కాడ చెప్పి ఒక కాడ ఈ మేడారం సందర్భంగా చాలామందికి చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఏ బస్సు ఎక్కాలో ఎటు పోవాలో ప్రజలు చాలా కొట్టుకొస్తున్నారు. బస్సుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వరంగల్ బస్ స్టాండ్ తీసేసినప్పుడు మరి దాని గురించి అవగాహన చెప్పాలి కదా. ఇక్కడ ఎక్కాలి, అక్కడ ఎక్కాలి, అక్కడ ఎక్కాలి అంటే ఎక్కడని ఎక్కుతారు ప్రజలు? ఏ బస్ అని ఎక్కుతారు? ఏ కని పోతారు ప్రజలు? చెప్పు. దానికోసం ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం మాట్లాడాలి. ప్రభుత్వం అన్నిటి గురించి అవగాహన ఉన్నది. అవగాహన చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, అది చేస్తున్నాము. ఏం చేసిండు? ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఇక్కడ అందరూ బస్ ఎక్కి కొట్టుక సావడమేనా? అందరు ప్రజలు కొట్టుకొని సావాలని చూస్తున్నారు కదా. మీరు మేడారం సందర్భంగా ఇట్లా చేయడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. చూడొచ్చు, వెంకటరామ జంక్షన్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి అయితే బస్సులు రాకపోవడంతో ప్రైవేటు వెహికల్లను ముఖ్యంగా ఆటోలను ఆశ్రయిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే సరైన టైంలో బస్సులు రాకపోయేసరికి వాళ్ళు సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో బస్సులను ఆశ్రయించే కంటే ప్రైవేటు వెహికల్లను కూడా లోకల్గా వెళ్ళేవారు ఆశ్రయించినటువంటి సందర్భం కనబడుతుంది. ఇంకా మొత్తంగా చూసుకుంటే మేడారం మహాజాతరకైతే అటు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపుగా ప్రయాణ సౌకర్యాల కోసం అయితే పెద్ద ఎత్తున సౌకర్యాన్ని అంటే రవాణా సౌకర్యాన్ని ఆర్టీసీ ఎంచుకున్న